ఓం శాంతి 23/1/2026 మధురమైన పిల్లలు, మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలు వెలువడాలి. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానాన్ని ధారణ చేశారో వారి గుర్తులేమిటి? జవాబు: 1. వారి నడవడిక దేవతల వలె ఉంటుంది. వారిలో దైవీ గుణాల ధారణ జరుగుతుంది. 2. వారికి జ్ఞానాన్ని విచారసాగర మంథనం చేసే అభ్యాసం ఉంటుంది. వారెప్పుడూ ఆసురీ విషయాలను అనగా చెత్తను మంథనం చేయరు. 3. వారి జీవితం నుండి తిట్టడం మరియు నిందించడం సమాప్తమైపోతుంది. 4. వారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఓం శాంతి. తండ్రి కూర్చుని జ్ఞానం మరియు భక్తి గురించి అర్థం చేయిస్తారు. భక్తి ద్వారా సద్గతి జరగదని మరియు సత్యుగంలో భక్తి ఉండదని పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానం కూడా సత్యుగంలో లభించదు. శ్రీకృష్ణుడు భక్తి చేయరు, అలాగే జ్ఞానమురళిని మోగించరు. మురళి అంటేనే జ్ఞానాన్ని ఇవ్వడము. మురళీలో ఇంద్రజాలం ఉందనే గాయనం కూడా ఉంది కదా, కనుక తప్పకుండా ఏదో ఇంద్రజాలం ఉంటుంది కదా. కేవలం మురళిని మోగించడమంటే సాధారణ ఫకీర్లు కూడా మోగిస్తూ ఉంటారు. ఈ మురళిలో జ్ఞానం యొక్క ఇంద్రజాలం ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలమని అనరు, మురళిని ఇంద్రజాలమని అంటారు. జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. సత్యుగం ఉన్నప్పుడు ఈ జ్ఞానం యొక్క వారసత్వం ఉంటుంది. అక్కడ భక్తి ఉండదు. ద్వాపరయుగంలో దేవతల నుండి మనుషులుగా అయినప్పుడు భక్తి ఉంటుంది. మనుషులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞానమని దేనినంటారు? 1. స్వయం యొక్క పరిచయాన్ని, మరియు బాబా పరిచయాన్ని, ఇంకా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని జ్ఞానమని అంటారు. జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది. ఆ తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దిగే కళ అని అంటారు. ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు, కాని దైవీ గుణాలను ధారణ చెయ్యరు. దైవీ గుణాలు ఉన్నట్లయితే జ్ఞానధారణ ఉందని అర్థమవుతుంది. జ్ఞానధారణ కలవారి నడవడిక దేవతల వలె ఉంటుంది. తక్కువ ధారణ కలవారి నడవడిక మిక్స్గా ఉంటుంది. ధారణ లేకపోతే ఇక వారు పిల్లలే కారు. మనుషులు తండ్రిని ఎంతగా నిందిస్తారు. బ్రాహ్మణ కులంలోకి వచ్చినట్లయితే తిట్టడం, నిందించడం సమాప్తమైపోతుంది. మీకు జ్ఞానం లభిస్తుంది. దానిపై మీరు విచారసాగర మంథనం చేసినట్లయితే అమృతం లభిస్తుంది. విచారసాగర మంథనమే చేయకపోతే మరి దేని మంథనం జరుగుతుంది? ఆసురీ ఆలోచనల మంథనము. దాని నుండి చెత్తే వెలువడుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఈ చదువును చదివించరు. దేవతలనెప్పుడూ జ్ఞానసాగర్లని అనరు. జ్ఞానసాగరుడని ఒక్కరినే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానం ద్వారా ధారణవుతాయి. ఈ జ్ఞానం ఏదైతే పిల్లలైన మీకిప్పుడు లభిస్తుందో ఇది సత్యుగంలో ఉండదు. ఈ దేవతలలో దైవీ గుణాలున్నాయి. సర్వగుణ సంపన్నులు అని మీరు మహిమ కూడా చేస్తారు. కావున ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవ్వాలి. మాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా, లేక ఏవైనా ఆసురీ అవగుణాలున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి.
ఒకవేళ ఆసురీ అవగుణాలు ఉన్నట్లయితే వాటిని తొలగించివేయాలి. అప్పుడే దేవతలని అంటారు. లేకపోతే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తారు. దీనినే పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కావున వాతావరణం కూడా చాలా బావుండాలి. నోటి నుండి ఎటువంటి చీచీ మాటలు వెలువడకూడదు. లేకపోతే వీరు తక్కువ పదవివారు అని అంటారు. మాట, నడవడిక మరియు వాతావరణం ద్వారా వెంటనే తెలిసిపోతుంది. మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. లేకపోతే వారిలో జ్ఞానం లేదని అంటారు. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణులు ఎంత హర్షిత ముఖులో చూడండి. ఈ ఆత్మలు జ్ఞానరత్నాలను ధారణ చేశారు. నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి. రత్నాలనే వింటూ వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. ఏ జ్ఞానరత్నాలనైతే మీరిప్పుడు తీసుకుంటున్నారో ఇవన్నీ తర్వాత వజ్రవైడూర్యాలుగా అయిపోతాయి. నవరత్నాల మాల వజ్రవైడూర్యాలదేమీ కాదు. అది ఈ జ్ఞానరత్నాల మాల. మనుషులేమో ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. ఈ జ్ఞానరత్నాల మాల పురుషోత్తమ సంగమయుగంలో ధరింపబడుతుంది. ఈ రత్నాలే మిమ్మల్ని భవిష్య 21 జన్మల కోసం సుసంపన్నంగా తయారు చేస్తాయి. వీటినెవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు ఈ వజ్రవైడూర్యాలను ధరించినట్లయితే ఎవరైనా వెంటనే దోచుకుని తీసుకువెళ్ళిపోతారు. కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా తయారు చేసుకోవాలి. ఆసురి అవగుణాలను తొలగించివేయాలి. ఆసురి అవగుణాలతో ముఖం కూడా అదే విధంగా అయిపోతుంది. క్రోధంలో ముఖం ఎర్రగా రాగివలే అయిపోతుంది. కామవికారం కలవారైతే నల్లగా అయిపోతారు. కనుక పిల్లలు ప్రతి విషయంలోనూ విచారసాగర మంథనం చేయాలి. ఈ చదువు ఉన్నదే చాలా ధనాన్ని పొందేందుకు. ఆ చదువు రత్నాలేమీ కాదు. అయితే నాలెడ్జ్ చదువుకుని పెద్ద పొజిషన్ను పొందుతారు. కనుక చదువు ఉపయోగపడింది. అంతేకాని ధనం కాదు. చదువే ధనము. అది హద్దులోని ధనము, ఇది అనంతమైన ధనము. వాస్తవానికి రెండూ చదువులే. తండ్రి మనల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తారని మీరిప్పుడు భావిస్తున్నారు. అది ఒక్క జన్మ కోసం అల్పకాలిక క్షణభంగురమైన చదువు. మళ్లీ మరుసటి జన్మలో కొత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. స్వర్గంలో ధనం కోసం చదువు యొక్క అవసరం ఉండదు. అక్కడైతే ఇప్పటి పురుషార్థంతో అపారమైన ధనం లభిస్తుంది. ధనం అవినాశి అయిపోతుంది. దేవతల వద్ద చాలా ధనం ఉండేది. ఆ తర్వాత భక్తి మార్గంలోకి అనగా రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎంత ధనం ఉండేది. ఎన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. ఆ తర్వాత ముసల్మాన్లు మొదలైన వారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఈనాటి చదువులతో ఎవ్వరూ అంత ధనవంతులుగా అవ్వలేరు. మనం ఇంత ఉన్నతమైన చదువును చదువుతున్నామని, దానితో వీరివలే దేవీదేవతల వలె తయారవుతామని మీకిప్పుడు తెలుసు. కనుక చదువు ద్వారా మనుషులు ఏ విధంగా తయారవుతారో చూడండి. పేదవారి నుండి షావుకార్లుగా అవుతారు. ఇప్పుడు భారత్ కూడా ఎంత పేదగా ఉంది. షావుకార్లకైతే తీరికే లేదు. నేను ఫలానాను అని తమ అహంకారం ఉంటుంది. ఇందులో అహంకారం మొదలైనవి సమాప్తమైపోవాలి. నేను ఒక ఆత్మను. ఆత్మ వద్దనైతే ధన సంపదలు, వజ్రవైడూర్యాలు మొదలైనవేవీ ఉండవు. దేహ సహితంగా అన్ని సంబంధాలను విడిచిపెట్టండి అని తండ్రి కూడా అంటారు. ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే
షావుకార్తనం మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్లీ కొత్తగా చదువుకుని ధనాన్ని సంపాదించాలి, లేదా దానపుణ్యాలు బాగా చేసుంటే షావుకార్లింట్లో జన్మ తీసుకుంటారు. గతకర్మల ఫలమని అంటారు కదా. జ్ఞానాన్ని దానం చేసున్నట్లయితే, లేదా కాలేజ్, ధర్మశాల మొదలైనవి నిర్మించి ఉన్నట్లయితే దాని ఫలం లభిస్తుంది, కాని అల్పకాలికంగా లభిస్తుంది. ఈ దానపుణ్యాలు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సత్యుగంలో చేయడం జరగదు. సత్యుగంలో మంచి కర్మలే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటి వారసత్వమే లభించి ఉంటుంది. అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు జరగవో, ఎందుకంటే రావణుడే లేడు. పేదవారి ద్వారా కూడా వికర్మలు జరగవు. ఇక్కడైతే షావుకార్ల ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి. అందుకే ఈ అనారోగ్యాలు మొదలైన దుఃఖాలుంటాయి. అక్కడ వికారాల్లోకే వెళ్లరు, కనుక వికర్మలెలా తయారవుతాయి? మొత్తమంతా కర్మలపైనే ఆధారపడి ఉంది. ఇది మాయా రావణ రాజ్యము. ఇక్కడ మనుషులు వికార్లుగా అయిపోతారు. తండ్రి వచ్చి నిర్వీకార్లుగా తయారు చేయడానికి చదివిస్తారు. తండ్రి నిర్వీకార్లుగా చేస్తారు, మాయ మళ్లీ వికార్లుగా చేస్తుంది. రామవంశీయులు మరియు రావణ వంశీయులకు మధ్యన యుద్ధం జరుగుతుంది. మీరు తండ్రి పిల్లలు, వారు రావణుడి పిల్లలు. ఎంతమంది మంచి మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. అయినా కూడా ఆశ పెట్టుకుంటారు. అధమాతి అధములుగా, పూర్తిగా పతితులుగా ఉన్నవారి ఉద్ధరణను కూడా చేయవలసి ఉంటుంది కదా. తండ్రి అయితే మొత్తం విశ్వాన్ని ఉద్ధరించవలసి ఉంటుంది. చాలామంది పడిపోతారు. పూర్తిగా నష్ట ఖాతాలో అధమాతి అధములుగా అయిపోతారు. అటువంటి వారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు. రావణ రాజ్యంలో అందరూ అధములుగానే ఉన్నారు, కాని తండ్రి రక్షిస్తారు. అయినా కాని పడిపోతూనే ఉంటారు. ఇక దానితో చాలా అధములుగా అయిపోతారు. వారు మళ్లీ అంతగా పైకెక్కడం జరగదు. ఆ అధమ స్థితి లోపల తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని మీరు అంటూ ఉంటారు కదా, వారి బుద్ధిలో ఆ అధమ స్థితే వస్తూ ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పము మీరే దేవతలుగా అవుతారు. జంతువులేమైనా అవుతాయా? మనుషులే అలా అవుతారు మరియు అర్థం చేసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ముక్కు, చెవులు మొదలైనవి ఉన్నాయి. వారు మనుషులే కదా. కాని వారు దైవీ గుణాలు కలవారు కావున వారిని దేవతలని అంటారు. వారు అటువంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారు, మళ్లీ ఎలా పడిపోతారు? ఈ చక్రం గురించి మీకు తెలిసింది. ఎవరైతే విచారసాగర మంథనం చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచారసాగర మంథనమే చేయకపోతే తెలివిహీనులుగా అయిపోతారు. మురళి నడిపించేవారికి విచారసాగర మంథనం నడుస్తూ ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఇలా అర్థం చేయించాలని ఆటోమేటిక్గా విచారసాగర మంథనం నడుస్తూ ఉంటుంది. ఫలానా వారు రానున్నారు అని భావిస్తారు. వారికి కూడా ఉల్లాసంగా అర్థం చేయిస్తారు. వారు కొద్దో గొప్ప అర్థం చేసుకోవచ్చు. అది వారి భాగ్యంపై ఆధారపడి ఉంది. కొందరు వెంటనే నిశ్చయం ఏర్పరచుకుంటారు, కొందరు ఏర్పరచుకోరు. నమ్మకం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు. విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసం ఉంచడం అనగా సేవ పట్ల అభిరుచి ఉన్నట్లు. అలసిపోకూడదు. ఒకవేళ ఎవరైనా చదువుకుని మళ్లీ అధములుగా అయినట్లయితే, అప్పుడొచ్చినట్లయితే వారిని తప్పకుండా విజిటింగ్ రూంలో కూర్చోబెడతారా, లేదా వెళ్ళిపోమ్మని చెప్తారా? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు. వారు మాయతో ఓడిపోయామని చెప్తారు.
అలా ఎంతోమంది వస్తారు. జ్ఞానం చాలా బాగుంది కానీ మాయ ఓడించేసింది అని భావిస్తారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలోనైతే ఓడిపోవడం మరియు గెలవడం అనే మాటే ఉండదు. ఈ జ్ఞానం ధారణ చేయవలసింది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు. దీని ద్వారా దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. క్రిస్టియన్లు, పార్సీయులు, ముసల్మాన్లలో బ్రాహ్మణులుండరు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భగవంతుణ్ణి స్మృతి చేయాలని మీకు తెలుసు. భగవంతుణ్ణి స్మృతి చేయడం ద్వారానే రాజ్యాధికారం లభిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు కలిసినా కానీ వారికి భగవంతుణ్ణి స్మృతి చేయమని చెప్పండి. భగవంతుడినే ఉన్నతమైన వారు అని అంటారు. వేలుతో భగవంతుడి వైపు సూచిస్తారు కదా. భగవంతుడిని ఒక్కరే అని కూడా అంటారు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా వారి పిల్లలు. తండ్రి అయితే సదా భగవంతుడిగానే ఉంటారు. వారు రాజ్యం చెయ్యరు. వారు జ్ఞానాన్ని కూడా ఇస్తారు, తమ పిల్లలుగా కూడా చేసుకుంటారు. కావున పిల్లలు ఎంత సంతోషంలో ఉండాలి. బాబా మనకు ఎంత సేవ చేస్తున్నారు. మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. కాని వారు స్వయం ఆ కొత్త పవిత్ర ప్రపంచంలోకి రారు. పావన ప్రపంచంలో వారిని ఎవరూ పిలవనే పిలవరు. పతితులే పిలుస్తారు. వారు పావన ప్రపంచంలోకొచ్చి ఏం చేస్తారు? వారి పేరే పతిత పావనుడు కావున పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడం వారి డ్యూటీ. తండ్రి పేరు శివ మరియు పిల్లలను సాలిగ్రామాలని అంటారు. వారి పూజ జరుగుతుంది. శివ్ బాబా అని అంటూ అందరూ స్మృతి చేస్తారు. రెండవది, బ్రహ్మాను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది అంటారు కాని వారి గురించి యథార్థ రీతిలో తెలీదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరంపిత పరమాత్మ శివుడు వారిని దత్తత తీసుకున్నారని మీరంటారు. వీరు శరీరధారి కదా. ఆత్మలందరూ ఈశ్వరుని సంతానము. ఆత్మలందరికీ తమ తమ శరీరాలున్నాయి, తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. అది అభినయించవలసిందే. ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చింది. అనాది అనగా ఆది మధ్యాంతాలుండవు. అంతమవుతుంది అని మనుషులు విన్నప్పుడు మళ్లీ ఎలా తయారవుతుంది అని తికమక పడతారు. ఇది అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడు తయారయింది అని అడగాల్సిన అవసరం ఉండదు. ప్రళయమే జరగదు. ఇది కూడా తప్పుగా అలా చెప్పారు. కొద్దిమంది మనుషులే మిగులుతారు, అందుకే ప్రళయం జరిగిందని అంటారు. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది ఇప్పుడే ఇమర్జ్ అవుతుంది. మొత్తం సాగరమంతటినీ సిరాగా చేసినా కూడా అది పూర్తి కాదు అని వీరి గురించే అంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. జ్ఞానరత్నాలనే వినాలి మరియు వినిపించాలి. మెడలో జ్ఞానరత్నాల మాల ధరింపబడి ఉండాలి. ఆసురి అవగుణాలను తొలగించివేయాలి. రెండవ పాయింట్, సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విశ్వాసముంచి అభిరుచితో సేవ చేయాలి. విచారసాగర మంతనం చేసి ఉల్లాసంలో ఉండాలి. వరదానము, కన్ఫ్యూజ్ అయ్యేందుకు బదులుగా లూజ్ కనెక్షన్ను సరిచేసుకునే సమస్య ముక్త్ భవ. అన్ని సమస్యలకు మూల కారణము కనెక్షన్ లూజ్ అవ్వడము. కేవలం కనెక్షన్ను సరిచేసుకున్నట్లయితే సర్వశక్తులు మీ ముందు తిరుగుతూ ఉంటాయి.
ఒకవేళ కనెక్షన్ను జోడించడానికి 1-2 నిమిషాలు పట్టినా కూడా ధైర్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజ్ అయిపోకండి. నిశ్చయం రూపీ పునాదిని చలింపచేయకండి. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు. ఈ ఆధారంతో పునాదిని పక్కా చేసుకున్నట్లయితే సమస్యాముక్తులుగా అయిపోతారు. స్లోగన్: బీజరూప అవస్థలో స్థితులై ఉండటం ఇదే పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విధి. అవ్యక్త ప్రేరణలో ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైనా సేవలోనైనా లేక తమ పాత సంస్కారాలను పరివర్తన చేసుకునే విషయంలోనైనా సఫలత లభించకపోతే ఏదో ఒక విఘ్నానికి వశమైపోతారు. ఆ తర్వాత దాన్నుండి ముక్తులుగా అయ్యే కోరిక పెట్టుకుంటారు. కాని శక్తి లేకుండా ఈ కోరిక పూర్తవ్వదు. అందుకే అలంకార రూపులుగా అవ్వండి. శక్తి రూపాన్ని ధారణ చేయండి. అప్పుడు బంధన ముక్తులుగా అయిపోతారు. ఓం శాంతి.